హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం. నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు, నాన్నకి పెద్దమ్మాయి, మా అమ్మాయికి లావు, ఫ్రెండ్స్కి లవ్లీ, టోటల్గా మీ లావణ్య శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో. మొన్న చామంతుల దాకా చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు దేవకాంచన అంటారు. ఇవి ఒక బొడ్డు గిన్నెలాగా ఉంటాయండి పూలు. వీటిల్లో తెలుపు చాలా వరకు చాలామంది దగ్గర ఉంటుంది, కానీ ఒక రకం ఎల్లో కూడా ఉంటుంది కొంతమంది దగ్గర. అమ్మమ్మ దగ్గర 3 రంగులు ఉంటాయి. ఈ 3వ రంగు అనేది ఒక రకమైన ఎరుపు పసుపు తెలుపు కలిసిన రంగు అనమాట. ఎరుపు కాదు, సారీ, ఇందాక నేను ఎరుపు అన్నాను, ఎల్లో కలర్, అదే పసుపు రంగు. పసుపు తెలుపు కలిపిన రంగులో అంటే శనగపిండి కంటే ఇంకా లైట్ కలర్లో ఒక రకం ఉంటుందండి. అది కూడా ఉండేది అమ్మమ్మ దగ్గర. సో 3 రకాల దేవకాంచన చెట్లు అంటారు. ఈ ఆకులు వచ్చేసి కొంచెం హార్ట్ సింబల్ టైప్లో ఉంటాయి అన్నమాట. పై వైపుకి ఇలాగా విడిపోయినట్టుగా ఉండి ఈ కొమ్మల దగ్గరేమో కలిసి ఉంటాయి అన్నమాట. అట్లా ఉంటాయి ఆకులు. ఈ పువ్వులు కూడా చాలా డెలికేట్గా ఉంటాయి. ఈ చెట్లు ఉండేవి వేప చెట్టుకి ఇంకా ఇటు సైడ్కి వస్తాయి, చిటికేసరి చెట్ల వైపుకి వస్తాయి. సో ఈ 3 చెట్ల కంటే ఈ 3 చెట్లకి ముందు వైపు మంకెన్నెలని ఉంటాయండి. మంకెన్న పూలు అంటారు. ఈ మంకెన్న పూలని అమ్మవారి పాదాలతో పోలుస్తారు. అంటే ఎంత శుతిమెత్తగా ఉంటాయి. మీరు కొయ్యడంలో కూడా ఆఖరికి ఈ మంకెన్న చెట్టు పువ్వులకి ఏ మాత్రమన్నా మీ వేలు తగిలిందా, పూజ చేసేటప్పుడు కావచ్చు, కోసేటప్పుడు కావచ్చు, నల్లగా అయిపోతాయండి. అంత సుకుమారం అన్నమాట ఈ పూలు. ఇందులో మధ్యాహ్నం మంకెన్న అని ఉంటుంది. ఇది మిట్ట మధ్యాహ్నం 12ంటికి పూర్తిగా విచ్చుకుంటుంది. దీన్ని మధ్యాహ్నం మంకెన్న అంటారు. ముఖ్యంగా ఈ మధ్యాహ్నం మంకెన్న అంటే అమ్మవారికి చాలా ఇష్టంట. ఈ ఒక్క పువ్వుని మాత్రం మధ్యాహ్నం అయినా కొయ్యొచ్చు. మిగతా పూలని 11 తర్వాత ముట్టుకుని కొయ్యడం మా ఇంట్లో అలవాట్లేదు. మళ్ళీ అలాగే సాయంత్రం 6 తర్వాత కానీ, అదే సంధ్యవేళ తర్వాత కానీ, ఉదయం 11 తర్వాత కానీ, మళ్ళీ సాయంత్రం 3 నుంచి ఓకే కొయ్యొచ్చు, అట్లాగనమాట. ఈ 4 అవర్స్ మాత్రం పూలని కొయ్యకూడదు అంటుంది మా అమ్మమ్మ. ఈ మధ్యాహ్నం మంకెన్న మాత్రం అప్పుడు పూస్తుంది కాబట్టి దాన్ని కోసి అమ్మవారికి పెట్టచ్చు. అలా కలర్లో పెద్ద డిఫరెన్స్ ఉండదు, టైమింగ్స్ మాత్రమే డిఫరెన్స్ అనమాట. ఈ 2 మంకెన్నలు, ఒకటి జనరల్ మంకెన్న, జస్ట్ మంకెన్న, ఒకటి మధ్యాహ్నం మంకెన్న. ఆ తర్వాత చంద్రకాంతాల్లో కూడా 5 రంగులు ఉంటాయి. చంద్రకాంతం అనేది చంద్రకాంతం రంగే. దాన్ని ఏమంటారంటే చెంగావి రంగు అంటారు, చూసారా, కొంచెం అలా ఉంటుంది. అలాగే తెలుపు, ఆరెంజ్, ఎల్లో, 5వ రంగు మర్చిపోయాను. సో ఈ 5 రంగులు ఉంటాయి చంద్రకాంతంలో కూడా. ఇవి సాయంత్రాలకు వస్తాయండి. చంద్రుడి కోసం కనుక కలువలు విచ్చుకున్నట్టుగా, కమలాలు సూర్యుడిని చూసి చంద్రుడిని చూసి కలువలు విచ్చుకుంటాయి కదా, అలాగనమాట. సో ఈ చంద్రకాంతాలు కూడా ఈవినింగ్ పూస్తాయి. ఈ చంద్రకాంతాలు సాయంత్రం పూజకి వాడతారు. ఈ సన్నజాజులు, మల్లెలు ఎలాగైతే ఈవినింగ్ వాడతారో ఈ చంద్రకాంతాలు కూడా అప్పుడే విచ్చుకుంటాయి. సో వాటితో పూజ కూడా అమ్మవారికి అప్పుడే చేస్తారు. నా దగ్గర అందులో ఒరిజినల్ చంద్రకాంతం రంగు పూల రంగు మాత్రం ఉంది. ఆల్రెడీ నేను పెట్టిన నా డీపీలో కూడా మ్యాక్సిమం వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఆ పూల ఫోటోనే ఉంటుందన్నమాట. ఎవరన్నా చెక్ చేస్తే చెక్ చేసుకోవచ్చు. సో ఇవి ఈ చంద్రకాంతాలు అక్కడ ఉండేవి. ఇక వీటి పక్కన నేను చెప్పాను కదండి పుల్ల దానిమ్మ ఉంటుంది అని చెప్పేసి, అక్కడ ఉండేదన్నమాట. ఈ పుల్ల దానిమ్మ ఎంత పులుపండి. ఒక్క దానిమ్మ కాయతో ఇది పండడం అంటే ఎన్ని రోజులు పడుతుందో, నేను అసలు ఈ పుల్ల దానిమ్మ పండడం అనేది నేను చూడనే లేదు. పండితే అంత తీయగా ఉంటుందిట. కానీ మీరు ఎప్పుడన్నా మంచిగా పలువరసు ఉన్న వాళ్ళని, అంటే పళ్ళున్న వాళ్ళని దానిమ్మ గింజలతో పోలుస్తారు, ఎప్పుడన్నా విన్నారా? నిజం చెప్పండి, దానిమ్మ గింజలు అందులో ఈ రోజుల్లో వచ్చేవి ఆ రంగులో ఎవరి పళ్ళన్నా ఉంటాయా? అవి కాదు, ఇవన్నమాట అసలు దానిమ్మలు ఇవి. ఈ పుల్ల దానిమ్మతో మాత్రమే పోలుస్తారనమాట. అంత తెల్లగా స్వచ్ఛంగా ప్యూర్గా ఉంటాయి.
సో ఈ పుల్ల దానిమ్మ చెట్టు పెద్దగా ఉండేది. అమ్మమ్మ వాటికి మామూలుగా ఈ దానిమ్మ అన్నిటికీ కూడా కట్టేదనుకోండి. ఇలాంటి వాటికి పిచ్చుకలు అవి ఉడతలు లాంటివి కొట్టకుండా ఇలాగా క్లాత్ కట్టేవాళ్ళు. అప్పట్లో పల్చటి క్లాత్ ఒకటి కట్టేసేవాళ్ళు అనమాట. కొంచెం పిందెలు రాగానే అసలు పూలకే కట్టేస్తారు ఈ తీపి దానిమ్మకైతే, ఇట్లాంటి వాటికైతే. సో అలాగా దానికి పెద్ద పెద్ద ముళ్ళు కూడా ఉంటాయండి. సందర్భానుసారంగా కొన్ని చెప్తానని చెప్పాను చూసారా, ఇక్కడ చెప్తున్నాను. ఈ కొమ్మలు బాగా వచ్చేసేసి మాకు పిల్లలకి గుచ్చుకుంటున్నాయి అన్న ఉద్దేశంతో, పైగా కట్ చేస్తూనే ఉంటేనే కదండి ఈ మొక్కలు అనేది గుబురుగా పెరిగి మంచిగా కాయలు కాస్తాయి. కొంత టైంలో కట్ చేస్తూ ఉండాలి. మా మావయ్య అలాగా కత్తెర తీసుకొని కట్ చేసే టైంలో, మొక్కల్ని కట్ చేసే కత్తెర ఉంటుంది కదా, దాంతో కట్ చేసే టైంలో అనుకోకుండా పొరపాటున చెయ్యి ఇలా గబుక్కన వేసేసాడండి. దాని ముళ్ళు ఎడమ చేతి బొట్టన వేలులోని యువతల నుంచి అవతలకి వచ్చేసిందండి మా మావయ్యకి. ఎంత పెద్దగా అరిచాడు మా రాముడు మామయ్య. అది నేను మర్చిపోలేను. అప్పటి నుంచి నాకు బ్లడ్ అంటే చాలా భయం. ఎంత రక్తం కారిపోయిందో అనమాట. అది చూసిన దగ్గర నుంచి నిజంగా నాకు చాలా భయం. ఈ రోజుకి కూడా ఆఖరికి మూవీస్లో కూడా ఇలా ఏమన్నా మరీ ఓవర్గా బ్లడ్ ఫ్లో అయ్యే ఉంటే నేను కళ్ళు మూసేసుకుంటాను, లేకపోతే తలెప్పేసుకుంటాను. సో అదండి ఈ సంగతి. అక్కడి వరకు ఇవాళ చెప్పుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మిగతావి చెప్పుకుందాం. ఓకేనా? వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా.